వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో నిద్రమోహంతో కనిపిస్తున్నాను ఏంటి అని అనుకోకండి. మీకు థంబ్‌నెయిల్ చూసి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అని. నేను యాక్చువల్‌గా హాస్టల్‌లో నా డే ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట. నాకు వీకెండ్ వచ్చింది అంటే మార్నింగ్ చేయాల్సిన పనులు ఆఫ్టర్‌నూన్ చేయాల్సిన పనులు నైట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే లేసేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది కాబట్టి. అసలు ఆ బ్రషింగ్ అయితే నేను ఒక గంట సేపు చేస్తూ ఉంటాననమాట. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటేంటంటే బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగడం నాకు బాగా అలవాటు. బట్ నాకున్న లేజీనెస్ అసలు ఎవరికీ ఉండదనిపిస్తది. ఎందుకంటే హెల్త్‌కి ఏదైనా మంచిదుంది అది ఫాలో అవ్వాలి అంటే నాకైతే అస్సలు ఇంట్రెస్టే రాదనమాట. కానీ ఇలాంటివి చిన్న చిన్నవైతే ఫాలో అవుతూ ఉంటాను. అండ్ మీకు కూడా ఇట్లాంటి అలవాటు ఏమన్నా ఉంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ నాకు ఈ మధ్య ఫేస్ వాష్ అయితే బాగా అలవాటయింది. సో ఇది నేను మమా ఎర్త్ నుంచి బై బై బ్లెమిషెస్ అని చెప్పి ఈవెన్ స్కిన్ టోన్ కోసం తీసుకున్నాను. దీని స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ స్మెల్ అయితే చెర్రీ ఫ్రూట్ లాగా ఉంటుందనమాట. అండ్ ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత నాకైతే స్కిన్ చాలా సాఫ్ట్‌గా అండ్ గ్లోయింగ్‌గా అనిపించింది. అండ్ యాక్చువల్‌గా నాకైతే అసలు పింపుల్స్ రావన్నమాట. ఒకవేళ పింపుల్ వచ్చింది అంటే దాని మార్క్స్ అలా ఉండిపోతున్నాయి. సో అందుకని నేను ఇది ట్రై చేశాను. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత పింపుల్ మార్క్స్ అయితే నాకు చాలా వరకు తగ్గాయి. నాకైతే ఈ ఫేస్ వాష్ పర్సనల్‌గా బాగా నచ్చిందనమాట. సో అందుకనే మీకు వీడియోలో పర్టిక్యులర్‌గా చూపిస్తున్నాను. ఇది పర్పుల్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. నేను ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేసి అది ఒకవేళ నాకు నచ్చింది అంటే ఇంకా ఇయర్స్ తరబడి నేను అదే వాడుతూ ఉంటాననమాట. ఎక్కువ చేంజ్ చేయను. ఒకవేళ ఎవరికైనా ఐ మీన్ నా ముందు యూజ్ చేసే వాళ్ళకి ఎవరికైనా మంచిగా రిజల్ట్ ఏదైనా వచ్చింది అంటే వేరే కొత్త ప్రొడక్ట్స్ నేను ట్రై చేస్తూ ఉంటాననమాట. ఒకవేళ నేను యూజ్ చేసి అది బావుంది అనిపిస్తే నేను వీడియోస్‌లో కూడా రివ్యూస్ చేస్తూ ఉంటాను. యూజువల్‌గా జాబ్స్ చేసే వాళ్ళందరికీ వీకెండ్ అంటే వాషింగ్ డే అనమాట. సో, నాకు కూడా అంతే. వీక్ మొత్తం ఉన్న బట్టలన్నీ ఒకటే రోజు వాష్ చేస్తాననమాట. ఎందుకంటే కొంచెం వాష్ చేయడానికి అండ్ సర్దుకోవడానికి టైం ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఎప్పటికప్పుడు వాష్ చేయాలి అన్నా నాకైతే అస్సలే అవ్వదు. నా రూమ్‌లోనే కొంతమంది ఉన్నారు. నార్మల్‌గా ఏ డే బట్టలు ఆ రోజే వాష్ చేస్తూ ఉంటారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. వాళ్ళని చూసి నేను మరీ ఇంత లేజీగా ఉన్నానా అనిపిస్తది. బట్ ఆఫీస్‌కి వెళ్ళొచ్చి మళ్ళీ బట్టలు వాష్ చేసుకొని డైలీ చేయాలి అంటే అసలు నాకైతే ఓపికే ఉండదనమాట. సో, అందుకని నేను వీక్ డేస్‌లోనే నేను ఈ వాషింగ్ ఈ పనులు ఇవన్నీ పెట్టుకుంటాను. అండ్ అవి వాష్ అయ్యేలోపు ఏదన్నా నా దగ్గర స్నాక్స్ ఉంటే తింటూ ఉంటాననమాట. బట్ నాకైతే ఇది స్పెషల్. ఐ మీన్ నాకైతే చాలా ఇష్టం. నా ఫేవరెట్ స్నాక్ ఇది. ఇది మసాలా పీనట్స్ అని చెప్పి డీమార్ట్‌లో అయితే నేను ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్ళినా ఇదైతే ఖచ్చితంగా తెచ్చుకుంటాను. డీమార్ట్‌లో ఉంటది. అండ్ బయట కూడా దొరుకుతూ ఉంటాయి. నేను మాక్సిమం డీమార్ట్‌కెళ్ళినప్పుడే తెచ్చుకుంటూ ఉంటాననమాట. నా ఫేవరెట్ స్నాక్ ఇది. అండ్ కబోర్డ్ అయితే నేను మాక్సిమం సర్దను. ఎందుకంటే నేను అంత క్లమ్జీగా చేయననమాట. వీక్ డేస్‌లో కూడా నార్మల్‌గానే రెడీ అవుతాను కాబట్టి అంత పిచ్చి పిచ్చిగా చేసే టైప్ అయితే కాదు. మంచిగానే ఉంచుకుంటాను. బట్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాననమాట. బట్టలు మంచిగా ఉన్నాయా? లేదా ఏంటి అనేసి చూసుకొని కబోర్డ్స్ కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాననమాట వీకెండ్స్‌లో. జస్ట్ నార్మల్ డేనే ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళను. ఎందుకంటే ఒక్కరోజే ఉంటాను కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళడము, తిరిగి వచ్చి మళ్ళీ అలసిపోవడం అట్లాంటి పనులైతే అస్సలు పెట్టుకోను. మాక్సిమం రూమ్‌లోనే ఉండడానికే ట్రై చేస్తుంటాను వీకెండ్‌లో. బట్టలైతే వాషింగ్ అయిపోయింది. బట్ ఈరోజైతే అసలు చాలా ఎండ అప్పటికి 12 అయింది. అసలు చాలా ఎండుంది ఈరోజైతే. అండ్ బట్టలు కూడా పైన అసలు ఖాళీయే లేదు. మళ్ళీ జరిపేస్తే మళ్ళీ నన్నెక్కడ తిట్టుకుంటారని చెప్పేసి మెల్లగా వాటిని పక్కకి పెట్టి నేను నా బట్టలైతే వేసుకున్నాను. ఇది మా హాస్టల్ పైనుంచి వ్యూ అయితే అలా కనిపిస్తదనమాట. నేను మాక్సిమం వీకెండ్స్‌లో చాలా లేట్‌గా లేస్తాను. ఆఫ్టర్ 10 లేస్తాను. అప్పుడప్పుడైతే 12 కూడా అవుతది. సో, అందుకని నేనసలు టిఫిన్ అయితే డెఫినిట్‌గా స్కిప్ చేసేస్తాను ఆ ఒక్కరోజు. డైరెక్ట్ లంచే చేస్తాననమాట. మా హాస్టల్‌లో ఫుడ్ అయితే బావుంటుంది. సో, ఈరోజైతే పప్పు, రసం అండ్ మజ్జిగ, రైస్ ఇవన్నీ పెట్టారనమాట. మా హాస్టల్‌లో బటర్ మిల్క్ అయితే చాలా బావుంటాయి. అంటే నార్మల్‌గా హాస్టల్స్‌లో చాలా వాటరీగా ఉంటాయి గదా! మా హాస్టల్‌లో అయితే కొంచెం చిక్కగానే ఉంటాయన్నమాట. మంచిగా చేస్తారు. అండ్ పప్పు గూడా ఎవ్రీడే పప్పు ఉంటుంది. బట్ మా హాస్టల్‌లో పప్పయితే కొంచెం టేస్ట్ చాలా బావుంటుంది. అందుకే బోర్ కొట్టదనమాట. పప్పు నేను డైలీ తింటాను హాస్టల్‌లోది.
అండ్ ఇంకా ఈరోజైతే మిరియాల రసం పెట్టారనమాట. నేను ఎప్పుడు తినలేదు మిరియాల రసము. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. నాకైతే కొంచెం ఘాటుగా ఉన్నట్టు అనిపిచ్చింది. బట్ అయితే ట్రై చేశాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిన తర్వాతయితే ఖచ్చితంగా నిద్రపోతాను మళ్ళీ. నేను 10కి, 11కి లేసినా లంచ్ తర్వాత 3కి, 4కి అట్లా మళ్ళీ నిద్రపోతాను. అంటే వీకెండ్ అట్లా ఎంజాయ్ చేస్తారనమాట. ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటానెక్కువ. తర్వాత ఈవినింగ్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయాను. సో, మాక్సిమం నేను ఐబ్రోస్ నేనే చేసుకుంటాను. సో, ఈరోజు గూడా ఖాళీగా ఉన్నాను కదా అని జెప్పేసి ఐబ్రోస్ అయితే చేసుకున్నాననమాట మళ్ళీ. ఇంతకుముందు గూడా నేను చాలా వీడియోస్‌లోనే చూపిచ్చాను ఐబ్రోస్ చేసుకోవడము. అండ్ ఫుల్ వీడియో గూడా నా ఛానెల్‌లో ఎప్పుడో పోస్ట్ చేశాననమాట. ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా సెల్ఫ్‌గా ఐబ్రోస్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ ఏమైనా ఫేస్ ప్యాక్ అయితే నేను డెఫినిట్‌గా యేసుకుంటాను. ఎవ్రీ వీక్ అని గాదు, 2 వీక్స్‌కి ఒకసారైనా. ఇదైతే బీట్రూట్ పౌడర్ అనమాట. ఇది నా ఫేవరెట్ ఫేస్ ప్యాక్. ఇదైతే చాలా బావుంటది. యూజ్ చేసిన తర్వాత మంచి గ్లోయింగ్‌గా ఉంటది స్కిన్ అయితే. సో, నేను రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి నేను ఇది యూజ్ చేస్తాననమాట. సో, ఎవ్రీ వీక్ కాకపోయినా రెగ్యులర్‌గానే యూజ్ చేస్తూ ఉంటాను. చాలా మంచి రిజల్ట్ ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ అది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. జస్ట్ రూ. 100 ఉంటుంది బీట్రూట్ పౌడరు. అది వాటర్‌లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. లేదా రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్‌లో అయినా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకుంటే మంచి గ్లోయింగ్ ఉంటదనమాట ఫేస్‌కి. అండ్ ఈ ప్రొడక్ట్ కూడా పర్పుల్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మీకు ఒకవేళ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇంతకుముందు చెప్పిన ఫేస్ వాష్ అండ్ ఈ ఫేస్ ప్యాక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. మీకేమన్నా కావాలి అంటే తప్పకుండా చెక్ చేయండి. ఇది కూడా జెన్యూన్ రివ్యూనే. నేను రెగ్యులర్‌గానే యూజ్ చేస్తాను. సో, అందుకే మీకు కూడా చెప్తున్నాననమాట పర్టిక్యులర్‌గా వీడియోలో. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కి హాస్టల్‌లో ఫ్రైడ్ రైస్ చేశారనమాట. ఎగ్ అండ్ వెజ్ 2 చేస్తారు. యూజువల్‌గా అయితే టేస్ట్ బావుంటది. బట్ ఈరోజైతే అస్సలు బాలేదు. నేను చాలా కొంచెమే తిన్నాను. ఇంకా మార్నింగ్ నుంచి రూమ్‌లోనే ఉన్నాను కదా అని చెప్పి ఊరికే అలా వాకింగ్‌కొచ్చామనమాట నేను నా ఫ్రెండ్. నాకింకా ఐస్ క్రీమ్ తినాలనిపిచ్చింది. ఇక్కడ రస్మలై కుల్ఫీ అని ఉందనమాట. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. టేస్ట్ అయితే బానే ఉంది. మీరెవరైనా ట్రై చేసుంటే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఈరోజు ఇలా ఎండ్ అయిందనమాట నా డే. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. బాగుంది అంటే ఎందుకు బాగుందో కమెంట్ చేయండి. బాలేదు అంటే ఎందుకు బాలేదో కూడా కమెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఎలా వీడియోస్ చేయొచ్చు అని చెప్పి నాకొక ఐడియా వస్తుంది. సో, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.